హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డే స్టార్ట్ అయితే ఫస్ట్ ఇల్లు ఊడవడమేనండి. ఫస్ట్ ఇల్లు ఊడ్చాకే ఇంకా ఏ పనైనా మొదలు పెట్టాలి. ఇల్లు వాకిళ్ళు అయితే మార్నింగ్ అయితే ఊడ్చేసుకుంటాము. ఇంకా తర్వాత నెక్స్ట్ పని చూసుకుంటాం అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇల్లు ఊడ్చేసాక వాకిళ్ళు కూడా ఊడ్చేసాక క్లైమేట్ చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది. అయితే సూర్యుడు అయితే ఇప్పుడే ఉదయిస్తున్నాడండి. ఇంకా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ ఒకటి చూపియాలనుకుంటున్నాను. మామిడి చెట్టుకి అయితే అప్పుడే పూత అయితే ఫుల్ పూత వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, అంటే ఈ ఇయర్ అయితే ఎన్ని కాయలు కాస్తాయో అర్థమైపోతుంది. ఇంకా ఈ టూ అయితే 3 అయితే ఉన్నాయి మామిడి చెట్లు. మా ముందైతే ఒక మామిడి చెట్టు, దీనికి కూడా ఫుల్గా వచ్చేసినాయి. ఇంకా మా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నారు. ఉప్మా అయితే చాలా ఈజీ. దీంట్లో అయితే మా అమ్మ ఆయిల్ పోసేసి తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, మిర్చి, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఇలా తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకొని అవి కొంచెం వేగాక వాటర్ పోసుకొని తర్వాత గోధుమ రవ్వ వేసుకోవడమే. చాలా ఈజీ అయితే ఉప్మానేనండి. నార్మల్గా ఇవన్నీ వేయకుండా కూడా చేసుకోవచ్చు. మా అమ్మ అయితే వెజిటేబుల్ ఉప్మా అయితే చేసింది ఈసారి. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు ఇలా ఇష్టం. మా తమ్ముడికైతే ఇవేమీ వేయకూడదు అనమాట. ఇవేమీ ఉండకుండా తింటాడు. అంటే నార్మల్గా తాలింపు దినుసులు మాత్రమే, తర్వాత ఉప్మా. అయితే మా అమ్మ నేనే కాబట్టి ఇలా చేసుకుంటున్నాము. మా అమ్మ నేను డైట్ ఇలాంటివి చేస్తాము ఎక్కువ, కాబట్టి మేము ఎక్కువ వెజిటేబుల్స్ ఇలాగా మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ ఇలా తింటామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాకైతే స్వీట్ క్రేవింగ్స్ బాగా అవుతున్నాయి అని ఇలాగ ఒక కేక్ అలాగే దూద్ పేడ అయితే తీసుకున్నాను. ఇంకా మా అమ్మ అయితే లంచ్కి అయితే బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఇలా పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒక చోటన పెట్టేసింది. ఇంకా ఇప్పుడైతే నేను చూపిస్తుంది మా నైసు స్మూతీని. బ్లాక్గా ఉన్నదైతే స్మూతీ అండి, ఎర్రగా ఉన్నవాడైతే మా నైసు గడు. ఇంకా నేను అలా ముద్దుగా పిలుస్తాను. అల్లరి ఎక్కువ ఎవరు చేస్తారంటే ఇంకొండి కనపడుతుంది కదా, ఈ రాక్షసే. అంటే ఇద్దరు బాయ్స్ అనమాట, రాక్షస అన్నాను. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. మా అమ్మ అయితే కట్ చేసేస్తుంది కర్రీకి కావాల్సినవి అన్నీ. బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకొని ఉంచుకుంది. ఇంకా అయితే ఆయిల్ పోసేసి తాలింపు దినుసులు అవన్నీ వేసేసుకున్నా. మా అమ్మ అయితే ప్రతి కర్రీలో కూడా మెంతులు అలాగే వాము వేస్తుందండి. అదైతే డైజెషన్కి చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ వేసేసుకున్న ఎల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి కొంచెం లైట్గా వేగాకైతే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. నేను కూడా సండే అయితే నేను వంట చేస్తాను. వంట చేసి అయితే మా అమ్మ వాళ్ళకి పెడతాను ఒక్కొక్కసారి. అంటే నాకు కొంచెం వర్క్ లేకపోతే, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా బిజీగా ఉండడం వల్ల నేనైతే ఇంట్లో వంట అయితే తక్కువ, కానీ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంటుంది వంట చేయాలి అని. మా అమ్మకి హెల్ప్ చేయాలి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు. ఇవైతే నాకు చాలా ఇష్టం, మా అమ్మకి హెల్ప్ చేయడం అయితే. ఇంకా మీలో ఎంతమంది హెల్ప్ చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా అమ్మ బీరకాయ ముక్కల్లో అయితే సాల్ట్ అండ్ ఇలా పసుపు కూడా వేసి బాగా కలుపుతుందనమాట. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న చెడు రసం మొత్తం దిగిపోతుందండి. తర్వాత ఇలా బాగా పిండాలన్నమాట. పిండి దాంట్లో అయితే వేసుకోవాలి. ఆ రసం ఉంది కదా, ఆ రసం అంతా బ్యాడ్ అనమాట. చాలామంది కూడా తెలియకైతే పిండకుండానే ముక్కలు వేసేస్తారు. ఆ పసరంతా కూడా మన కడుపులోకి వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడైతే చేయకండి. ఫస్ట్ మనం ఇలా బాగా కలుపుకొని పిండుకున్నాకే కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది, మనకు కూడా చాలా ఆరోగ్యం. ఆ పసర అయితే మనం తినకూడదు, మింగకూడదు అనమాట. అలా ముక్కలుగా వేసామంటే మన కడుపులో కూడా పసరు వెళ్ళిపోద్ది. అందుకని మా అమ్మ ఎప్పుడు చేసినా కూడా పిండ చేస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంతేనండి. మా అమ్మ అయితే బీరకాయలు కొంచెం మగ్గాకైతే టమాటాలు కూడా వేసేసింది. ఇంకా అవి కూడా మగ్గాకైతే కారం అయితే వేసిందండి. సరిపడా కారం వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. అయితే సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మొత్తం కలుపుకొని బాగా మగ్గనిచ్చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. అయితే మా అమ్మ అయితే సర్వ్ చేస్తుంది, నేను కూడా తింటాను, తినే వీడియో కూడా వస్తుంది చూడండి. అయితే మార్నింగ్ అయితే ముగ్గు తీసుకున్నాను, దాన్ని అయితే ఎండలో పెట్టాను, అది కూడా నేనైతే వీడియో తీస్తాను. మా అమ్మ అయితే మధ్యాహ్నం అయితే ఇలాగ మొత్తం అరేంజ్ చేసేసింది నాకు లంచ్కి అయితే. మా అమ్మ అయితే లంచ్కి నాకు క్యారెట్, బీట్రూట్ అలాగే
కీరా ఉండేలా చూస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కర్రీ, తర్వాత అయితే రైస్. ఎప్పుడు కూడా నేను ఆ క్వాంటిటీతో రైస్ తింటాను. తర్వాత చూసారు కదా, నేనైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తున్నాను. నాకైతే తినేటప్పుడు కళ్ళకు అద్దుకొని తింటాం అయితే బాగా అలవాటు అండి. ఫస్ట్ అయితే కళ్ళకు అద్దుకొని తర్వాత అయితే అన్నం తింటాను. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా క్వాంటిటీతో తినాలి కాబట్టి క్వాంటిటీతోనే తిన్నాను. నాకు ఇంకా అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా నేను అన్నం తినేటప్పుడే కీరా, అలాగే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా తింటాను. చాలా బాగుంటాయి మధ్య మధ్యలో తింటే. అయితే ఈ వీడియోలో ఏమవుతుందంటే సాంగ్స్ పెట్టుకొని అయితే నేను లంచ్ చేస్తున్నాను. అయితే కొంచెం స్పీడ్ పెట్టడం వల్ల ఆ సాంగ్స్ అయితే కొంచెం స్పీడ్గా రావడం వల్ల చాలా నాకైతే ఎడిట్ చేసేటప్పుడు అయితే చాలా నవ్వు వచ్చేసింది అనమాట. నేను తినేది ఆ సాంగ్ బాగా అయితే కలిసినాయి అనమాట. ఇంకా కర్రీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2కి అయితే నేను టీ తీసుకున్నాను. టీ అలాగే యాపిల్ పీసెస్. ఇంకా ఈవినింగ్ అయితే అసలు చూడండి చాలా మంచిగా అయితే మాకు కోళ్ళు ఉన్నాయి. అయితే ఆ కోళ్ళని వేరే చోట మార్చాము. అవి వదిలేసిన గింజలు ఉంటాయి కదా, దాని మీద అయితే వాటర్ అలా పడతాయి ఉంటాయి కదా, అలా దాని ద్వారా అయితే ఇంకొన్ని గడ్డి అయితే వచ్చింది. నేనైతే ఏ ఆడియో కూడా పెట్టలేదు, రియల్ మ్యూజిక్ లాగా అసలు అనిపించింది ఆ పిచ్చుకల సౌండ్స్ అయితే. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ అండి.